రెండు పెట్టి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు 2024లో 2026లో వరుస పేపర్ లీకేజీలతో నీట్ వ్యవస్థ అనేటటువంటిది అస్తవ్యస్తంగా మారింది. 24లో బీహార్ రాష్ట్ర కేంద్రంగా పేపర్ లీకేజ్ వ్యవహారం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. మీ పార్ట్నర్ మీ ఎన్డీఏ అలయన్స్ నితీష్ కుమార్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ విషయం పైన పూర్తి విచారణ ఎక్కడ కొనసాగలేదు. ఎన్టీఏలో విచారణ చేపడితే వాళ్లకు అడ్డుపడ్డటువంటి వ్యవహారం, ఎన్టీఏ జాతీయ స్థాయిలో నీట్ పేపర్ రద్దు మరియు రీఎలక్షన్ అనేది కండక్ట్ చేయలేదు. అప్పుడు ఎన్ని పెద్ద ఉద్యమాలు జరిగినా కానీ 2026లో మళ్ళీ పునరావృతమైంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది దింపలేని భారంగా అనిపించడం లేదా? ధర్మేంద్ర ప్రధాన్ ఏముంది పక్కకు పెట్టేసింది అనుకోండి, వ్యవస్థ సెట్ అయిపోయినాక మళ్ళీ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు కదా, అంత మీ చేతుల పనే కదా. సార్ శ్రీశైలం గారు జస్ట్ దానికి వచ్చే ముందు ఇందాక కాంగ్రెస్ ప్రతినిధి గారు ఒక మాట చెప్పారు. ఇది అన్నా హజారే గారు లోక్పాల్ బిల్లు కోసం నిరాదేశ్ చేస్తారు మేము మాట్లాడాం కదా అని. నేను వారికి గుర్తు చేస్తాను, ఆగస్టు 16, 2011 అన్నా హజారే గారు నిరాదేశ్ కూర్చుంటారంటే ఆయన అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపించింది ఎవరండి? ఆయన కార్యకర్తలను కూడా మొత్తం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఎవరండి? అది జైలు సరిపోవట్లేదని ఆ పక్కన స్టేడియం ఉంటే స్టేడియంలో వాళ్ళందరూ కుక్కి దాన్ని జైలు చేసింది ఎవరండి? ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? అదే 2011లో బాబా రామ్దేవ్ గారు రామ్లీలా మైదానంలో నిరసన దీక్ష కూర్చుంటే రాత్రి ఒళ్ళంతా పగలగొట్టి అందరినీ లాఠీ చార్జ్ చేసి ఈడ్చుకుని లాక్కొని జైల్లో పడేసింది ఎవరండి? ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ? యూపీఏ ప్రభుత్వంలో ఏ పేపర్ లీకేజ్ జరిగినట్టుగా వారు చెప్తున్నారు. నేను గుర్తు చేస్తాను వారికి, 2006లో సిబిఎస్ఈ క్లాస్ 12 అకౌంట్స్ పేపర్ లీక్ అయింది. 2007లో ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 2008లో ప్రీ మెడికల్ పేపర్ బ్యాక్ ఎగ్జామ్ లీక్ అయింది. 2012లో ఎయిమ్స్ పేపర్ లీక్ అయింది. 2014లో సిబిఎస్ఈ క్లాస్ 10 క్లాస్ 12 పేపర్ లీక్ అయింది. 2013లో మహారాష్ట్రలో హెచ్ఎస్పీ పేపర్ లీక్ అయింది. మరి ఇన్ని పేపర్ లీక్ అయినప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ కపిల్ సిబ్బల్ గారు కానీ, పల్లవరాజు గారు కానీ, అర్జున్ సింగ్ గారు కానీ ఎవరైనా రాజీనామా చేశారా? అలాగే మీ రాజస్థాన్ లో మీ స్టేట్ గవర్నమెంట్ ఉన్న సమయంలో 2022లో అశోక్ గెహ్లాట్ గారి ప్రభుత్వంలో ఐదేళ్ల ప్రభుత్వంలో మొత్తం ఎన్ని పేపర్లు లీక్ అయినా తెలుసా? 24 పేపర్లు లీక్ అయినాయి. వాళ్ళు అశోక్ గెహ్లాట్ గారి కొడుకు వైభవ్ గెహ్లాట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ఆ రోజు మీరు అక్కడికి ఛాత్రంకి మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు వెళ్ళలేదు? 2012లో మహారాష్ట్రలో 21 పేపర్లు లీక్ అయ్యాయి పృథ్వీరాజ్ చౌహాన్ గారి ప్రభుత్వంలో 21 పేపర్లు. 2012లో హర్యానాలో భూపేంద్ర సింగ్ హూడా గారి ప్రభుత్వం 29 పేపర్లు లీక్ అయినాయి. మరి మీరందరూ ఎప్పుడు యాక్షన్ తీసుకున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం? రవికిరణ్ గారు కాంగ్రెస్ పార్టీ పట్ల యూపీఏ పట్ల నమ్మకం లేనందుకే ఎన్డీఏకు అగ్రతాంబూలాన్ని ఇచ్చారు. మీరు దాన్ని నిలుపుకోవాలనుకుంటురా వదులుకోవాలనుకుంటురా? నిలుపుకోవాలి అనుకుంటే నీట్ లాంటి తప్పిదాలు మళ్ళీ ఎన్డీఏ చరిత్రలో జరగకూడదు. వదులుకోవాలి అంటనంటే మాత్రం ఇదేముంది అంటని చెప్పి వదిలేసుకోవచ్చు. అలా కాదు శ్రీశైలి గారు, నేను చరిత్రని ప్రజలకు కూడా ఒకసారి తెలియజేయాలి. ఎందుకంటే వారు చెప్పారు కదా కొన్ని విషయాలు, నేను కొన్ని విషయాలు చెప్పాను. నేను కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేసింది కాబట్టి మేము అలా చేస్తాను మేమే అంటలేదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను జరిగింది తప్పు. అలాగే ఇందాక మీరు అడిగిన పాయింట్ కూడా వస్తాను. 2020 అసలు నీట్ ఎలా వచ్చిందంటే మే 2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో నీట్ తీసుకొచ్చారు. ఓకే, నీట్ ఎగ్జామ్ స్టార్ట్ చేసింది వాళ్ళు. ఆ తర్వాత లీగల్ ఇష్యూస్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 2017లో తీర్పు ఇచ్చి ఎన్టీఏ ఏర్పాటు చేసి నీట్ దేశవ్యాప్తంగా నిర్వహించమన్నారు. ఎందుకు నిర్వహించమన్నారు? ఆయా రాష్ట్రాల్లో లీకేజెస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు పేపర్ లీక్ వ్యవస్థ మన దేశంలో దశాబ్దాలుగా చూస్తున్నామండి. కొత్తగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చేసినప్పుడు వచ్చింది కాదు. నా చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా 1993, 94లో కూడా పేపర్ లీక్ అయ్యి నాకు ఎగ్జామ్ ముందే మా చేతికి వచ్చేసేది పేపర్. అలా జరిగేది. అనేది ఏంటంటే అలా ఎన్టీఏని తీసుకొచ్చారు. ఎన్టీఏ ద్వారా నిర్వహించడం మాత్రం వాస్తవం. సుప్రీంకోర్టు ఆధారంగా నిర్వహిస్తారు. 2024లో అండి మీరు చెప్పినట్టు బీహార్ లో ఆ యొక్క కేంద్రంలో ఆ యొక్క సెంటర్ లో మాత్రమే జరిగింది. దానికి సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా విచారించి మొత్తం ఎగ్జామ్ రీకండక్ట్ చేయక్కర్లేదు, ఆ లిమిటెడ్ గా చేయమన్నారు. దానికి కూడా 850 మంది హాజరయ్యారు. అక్కడ అయ్యింది. ఆ తర్వాత రంగనాథ్ ఇందాక చెప్పినటువంటి నేనే ఫస్ట్ చెప్పారు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు, 101 రికమెండేషన్ ఇచ్చారు. దాంట్లో చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు. కొన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం సమయం పట్టింది. ఆ మిగతాయి కూడా వచ్చే సంవత్సరం ఇంప్లిమెంట్ చేసి మొత్తం ఆన్లైన్ లో మొత్తం ఎగ్జామ్ ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ కానీ అన్ని ఎగ్జామ్ ఏ రకంగా జేఈ మెయిన్స్ ఆన్లైన్ లో పెడుతున్నారు ఆ రకమైన ఆన్లైన్ లో పెట్టి చేస్తారు. నేను అనేది ఏంటంటే దీని మీద చర్చ జరగడానికి నేను స్వాగతిస్తాను. నేను ఎడ్యుకేషనల్ గా పిల్లల తండ్రిగా, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతారు, ఒక ఇంజనీరింగ్ చదువుతున్నారు. పిల్లల తండ్రిగా నేను దీన్ని చర్చని ఆహ్వానిస్తున్నాను.
చర్చ చేయండి పార్లమెంట్ లో. నేను నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇటువంటి లీకేజీగా పాల్పడే వాళ్ళకి ఉరిశిక్ష చేసే విధంగా లేదా యూఏపీఏ చట్టం వాళ్ళ మీద పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుని కఠినమైన చట్టాలు తీసుకురావాలంటాను నేను. అటువంటి డిమాండ్ అటువంటి ఏదైనా జరిగితే అటువంటి చర్చ జరిగితే స్వాగతిస్తాను. ఈ రోజు నేను మీకు చూపిస్తాను ఈ ఫోటో. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద అక్కడ చేస్తున్నారో ఇక్కడ చూడండి. ఏదైతే సపోర్టర్స్ ఏదైతే సిజే పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఏం చేశారు, అదే రోజు చైనా ఎంబసీలో సిపిఎం జనరల్ సెక్రటరీ బేబీ గారి నేతృత్వంలో చైనా ఎంబసీలకు వెళ్ళి చైనా ఎంబసీ వాళ్ళతో ఏదో డిస్కషన్ చేసుకుంటూ గిఫ్ట్లు పంచుకుంటూ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సిజేపీ కాక్రోచ్ ఈ బొద్దింకల పార్టీకి చైనా ఎంబసీతో చైనా వాళ్ళతో సంబంధం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే సంబంధం, ఎందుకు చేస్తున్నారు ఈ పనులు అంటే నాకున్న అనుమానం ఏంటంటే దీని ముసుగులో వేరే ఎజెండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు హింసాయుత్మకంగా మారటానికి చర్చ జరగాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, పార్లమెంట్ లో జరగాలి, చట్టాలు బలంగా చేసేలా జరగాలి. ఇది ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉన్న సమస్య. ఈ సమస్యని పర్మనెంట్ పరిష్కారం ఇవ్వాలి. ఏ ప్రభుత్వంలో జరుగుతున్నాయి కానీ ఈ ముసుగులో హింసని ప్రేరేపించి ఏదైతే డీప్ స్టేట్ ఉంటారో ఇటువంటి సంఘ విద్రోహులు లేకపోతే అర్బన్ నక్సలైట్లు కమ్యూనిస్ట్ బ్యాచ్ ఎస్ఎఫ్ఐ ఏ రకమైన స్టేట్మెంట్లు ఈ 20 రోజులుగా ఆ శిబిరం వేదికగా చేస్తారో మనం చూస్తున్నాం. ఇది దేశాన్ని మొక్కలు చేయాలని మాట్లాడుతున్నారు. ఈ ముసుగులో ఆ ఎజెండాని తొప్పే ప్రయత్నం చేస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇదేదో ఇందాక మేడం గారు అన్నారు, నేపాల్ లాగా బంగ్లాదేశ్ అవ్వకూడదని కోరుకుంటున్నారు. సంతోషం, వారి అభిప్రాయం నేను అభినందిస్తాను. కానీ మన పార్టీ అధినేత రాహుల్ గాంధీ అనట్లే కదా, నేపాల్ తర్వాత ఇండియానే పడిపోతే ఈ దేశ యువత జంజీ స్పందించట్లేదు. జంజీ రండి, ప్రభుత్వం పనిచేయండి, 6 మాసాలు ఈ ప్రభుత్వం పడిపోతే నేను ప్రధానమంత్రి అయిపోతాను మీద నేను మాట్లాడుతున్నాడు. మీరు ఎలక్షన్లు ఎదుర్కోండి, సిజేపీ పార్టీగా ఇస్తాయి, మీరు ఎలక్షన్ ఎదుర్కోండి, ప్రధానమంత్రి అవ్వండి, ముఖ్యమంత్రి అవ్వండి. కాకపోతే హింసాయుత మార్గాల్లో ఆయా దేశాల్లో డీప్ స్టేట్ ఏంటంటే వీళ్ళకి ఒక ఎజెండా ఉందండి. ఏదైతే మొన్న వేదిక కూడా అన్నారు, ఇది అరేబియన్ నైట్స్ లో అక్కడ ఏ రకంగా ప్రభుత్వాలు మార్చారు ఆ రకంగా ఇక్కడికి ప్రభుత్వాలు మార్చి ఈ రోజు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరైతే అక్కడ పాల్గొన్నారో ఈ రోజు మీడియా కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము నేపాల్ లో ఏ రకంగా మార్చారు ఆ రకంగా మారుస్తామని. ఇటువంటి అప్రజాస్వామిక విధానాలు చేస్తే తాట తీస్తాం తప్పనిసరిగా. మీరు సమస్యపై చర్చ మాట్లాడదాం, పరిష్కారం చూద్దాం. అంతవరకు ఇందిరా శోభన్ గారు, ఈరోజు ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్లో జరిగినటువంటి లాఠీ చార్జ్లో 13 మంది